ఐనవోలు జాతర బ్రహ్మోత్సవాలలో సంక్రాంతిని పురస్కరించుకొని ప్రభమల్ల ప్రదర్శన ఎంతో కీలకమైనది. ఇందులో మహానివేదన దేవుడి రథం అనేది చాలా ప్రత్యేకం. అనాదిగా మాన్నేని వంశస్థుల ఇంటి నుండి ఈ యొక్క మహానివేదన పెద్ద రథం ఊరి పూర్వవీధుల గుండా ఊరేగుతూ దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ పెద్ద బండికి సంబంధించి మాన్నేని వంశస్థులే అనాదిగా ఈ బండిని ఊరేగింప తీసుకెళ్తారు. ప్రస్తుతం మాన్నేని రవీంద్రరావు ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ ప్రత్యేకత ఏంటి? ఈ పెద్దగా ఊరేగింపు ఏ విధంగా కొనసాగుతుంది? ఏం చేయబోతారు ఆలయం వెళ్ళిన తర్వాత? ఇది అసలు మా ఊహకు తెలియనప్పటి నుంచి బండి నడుస్తున్నది. అనేక సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులు మాన్నేని వంశస్థులు అప్పుడు దేవాలయంలో హక్కుదారులు ఉండేవి. ఆ హక్కులు స్వచ్ఛందంగా రిజైన్ చేసి గవర్నమెంట్కి అప్పగించి మరి దాంతోపాటుగా ఎండోమెంట్కి అప్పగించడం, ఎండోమెంట్ 1968లో టేక్ ఓవర్ చేయడం. ఆ తదుపరి అప్పుడు అంతకుముందు కూడా నడిచేది పెద్ద బండి, మరి ఆ తదుపరి కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈ ట్రెడిషన్ మాత్రం కొనసాగిస్తున్నాం. ఇది గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున బయలుదేరి మరి దేవాలయం వరకు మరి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరి ఇవన్నీ తీసుకొని ఇంటింటికి కొబ్బరికాయలు కొడుతూ మంగళారతులు ఇస్తూ ఈ గ్రామంలో 4-5 గంటలు ప్రయాణం సాగుతుంది. ఆ తదుపరి దేవాలయంలో మా దేవునికి సమర్పించుకొని ఈ వస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పించుకొని తిరిగి గ్రామానికి రావడం జరుగుతుంది. దీంతో ఏంటంటే గ్రామం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచి పంటలు పండాలి, మంచి ముందుకు సాగాలి, అందరూ ఐశ్వర్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పెద్దలు కనిపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి అదే విధంగా ఇప్పటి తరాలు కూడా కొనసాగిస్తున్నాయి. గతంలో దివిటి వెలుగులతోటి బయలుదేరినటువంటి పెద్ద బండి ఈ రోజున ఎల్ఈడి లైట్ల వెలుగులో మరి పెద్ద ఎత్తున బయలుదేరి మరి దేవాలయం దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ పెద్ద బండి కొరకు దేవాలయంలో కూడా ఉన్నటువంటి భక్తులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా తెలుసు ఈ పెద్ద బండిని దర్శించుకొని వెళ్ళాలని అందరూ వెయిట్ చేస్తుంటారు, చూస్తుంటారు. ఇది అనాదిగా నడుస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి ఈ సాంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ మా జనరేషన్ కానీ ఇంకా తదుపరి జనరేషన్ కానీ కొనసాగించాల్సిందిగా మరి పెద్దలు, పుర ప్రముఖులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ముందుకు సాగాలని ఆ మల్లికార్జున స్వామి కోరుకుంటూ వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. మా గ్రామం పైన, ఈ మండలం పైన, ఈ జిల్లా పైన, ఈ రాష్ట్రం పైన ఉండాలని వారికి మల్లన్న స్వామికి మరొకసారి వేడుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి అందరూ కూడా దర్శించుకొని మల్లన్న స్వామిని దర్శించుకోవాలి, మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం. 100 ఏళ్ల నుంచి ఆచారం వస్తుంది, మీరు కూడా దీన్ని కొనసాగిస్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ కుటుంబం పనిచేస్తుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఇలవేల్పు మా ఇలోని మల్లన్న మా పూర్వీకుల నుంచి కూడా అదే కంటిన్యూ అవుతున్నది. మాకు ఎప్పుడు కూడా మంచి జరుగుతున్నది. మరి మాతో పాటుగా మా గ్రామానికి అందరూ కూడా మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ మా మాన్నేని వంశస్థులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ రోజున ఎక్కడున్నా అందరు ఇక్కడికి వస్తారు, అందరు కూడా పాల్గొంటారు. గ్రామస్తులు కూడా అందరు ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అక్కడ కూడా మొక్కుబళ్ళు ఉంటాయి, మా బండిని ముట్టుకోవాలి, టచ్ చేయాలి, దాంతో మాకు మంచి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మరి అనేక విధాలు కూడా మంచి జరుగుతుంది అనేటి ఆ కార్యక్రమం మొదటి నుంచి కూడా ఉండిపోయింది అందరి మనసులలో. దాన్ని మరి ఎక్కడ కూడా మరి తగ్గకుండా కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని సదుద్దేశంతో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది చూసాం కదా, సంక్రాంతిని పురస్కరించుకొని ఐనవోలు జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా మహానివేదన పెద్ద బండి ప్రస్తుతం పురవీధుల గుండా ప్రయాణిస్తుంది. ఇక ఈ బండిని ముట్టుకోవడానికి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బండి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ బండి గ్రామంలో ప్రతి వీధి గుండా తిరుగుతూ ఉంటుంది. వెళ్తున్న కొద్దీ మహిళలు నీళ్లు ఆరబోస్తూ, మంగళ హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ కూడా ఈ బండితో వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. సో గతం నుంచి కూడా ఈ యొక్క ఎడ్లు ఏ విధంగా అయితే వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎడ్లయితే ఉంటాయో ఆ ఎడ్లను 2 వరుసల్లో కట్టి ఆ ఎడ్ల బండిపై పూర్తిగా ఆ పూలతో అలంకరించి ముస్తాబు చేసి ఈ విధంగా మాన్నేని వంశస్థుల ఇంటి నుంచి ఈ యొక్క శిడిరథం బయలుదేరి ప్రతి ఒక్క కాలనీని టచ్ చేస్తూ భక్తులందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తూ చివరిగా ఆలయం
చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత చివరికి అందులో వెళ్ళేటువంటి యొక్క కానుకలు ఆ దేవునికి అయితే సమర్పిస్తారు. సో ఇది అనాదిగా వస్తున్న ఎండోమెంట్లో ప్రస్తుతం ఆలయ నిర్వహణ జరుగుతున్నా కూడా వంశపారంపర్యంగా ఈ యొక్క శిఖరథం అయితే ఎంతో కొంత ప్రత్యేక ఆకర్షణగా అయితే ఐనవోలు మల్లన్న జాతరలో కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క ఐనవోలు జాతర సంక్రాంతి రోజున ఈ శిఖరథము పుర ప్రముఖుల గుండా పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క శిఖరథము మహానివేదన దేవుడి రథం. సో ఇదంతా టెంపుల్కి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత చివరకు అందులో ఉన్నటువంటి బియ్యము అదేవిధంగా తలంబ్రాలు దేవునికి సమర్పించుకొని పూర్తిగా ఈ యొక్క ప్రభ పంట ప్రదర్శన అయితే కంప్లీట్ అవుతుంది. మొత్తానికి ఈ శిఖరథం కోసమే పూర్తిగా చుట్టుపక్కల గ్రామస్తులు వేల సంఖ్యలో గ్రామస్తులంతా కూడా వేచి చూడొచ్చు. బండి వెళ్తున్న కొద్ది కూడా మహిళలంతా పూర్తిగా హారతులు మంగళ హారతులు ఇస్తుంటారు. దేవుణ్ణి సన్నిధికి వెళ్ళేటువంటి ఈ బండికి మహిళలంతా కూడా ప్రతి ఇంటింటి నుంచి మహిళల నుంచి ఆ విధంగా హారతులు ఇస్తారు, కొబ్బరికాయలు కొడుతుంటారు. సో ఇదంతా కూడా పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. సో ఇదే మల్లన్న జాతరలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షించేటువంటి మహానివేదన దేవుడి రథం శిఖరథం. సో మొత్తానికి ఈ రోజున 3 రోజుల బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా ఈ రోజుతో కూడా కంప్లీట్గా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ కానుకలు దేవుడికి సమర్పించిన తర్వాత కంప్లీట్గా యువత అంతా కూడా ప్రత్యేక డీజే స్టెప్పులతో ఆడుతూ పాడుతూ మల్లన్న నామాన్ని స్మరిస్తూ కూడా సంక్రాంతి పూట మల్లన్న బ్రహ్మోత్సవం లోపల చిందలేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేరే టీవీ ఐనవోలు హనుమకొండ. For more videos like this, subscribe Big TV channel.